ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. ఆ తర్వాత గత దశాబ్ద కాలంగా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా. దాదాపు 14 ఏళ్ల నుంచి చైనా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈ మధ్య కాలం వరకు మొన్నటి వరకు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ ఉంది. అయితే జపాన్ ఇప్పుడు మూడవ స్థానం నుంచి కిందికి దిగిపోయింది. అసలు ఏం జరుగుతుంది జపాన్లో? జపాన్ కరెన్సీ యెన్ బాగా డిక్లైన్ అయిపోయింది. జపాన్లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ నడుస్తున్నాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది, కాంట్రాక్ట్ అయిపోతుంది అనమాట, ఎక్స్పాండ్ అవ్వట్లేదు. జపాన్లో లేబర్ షార్టేజెస్ బాగా పెరిగిపోతున్నాయి. టెక్నికల్ రెసెషన్ జపాన్ ఎదుర్కొంటోంది. సో ఓవరాల్గా చూస్తే జపాన్ కన్నా ఇప్పుడు జర్మనీ ముందుకెళ్ళిపోయింది. మొదటగా అమెరికా, రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా, 3 జర్మనీ, 4 జపాన్, 5 భారత్. అయితే ఇంకొక ప్రిడిక్షన్ కూడా ఉంది. ఆ ప్రిడిక్షన్ ఏంటంటే 2026 కల్లా భారతదేశం జపాన్ని మించిపోద్దని, 2027 కల్లా భారతదేశం జర్మనీని మించిపోద్దని అంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లిస్ట్ ఒకసారి పరిశీలిద్దాం. మొదటిది అమెరికా, 2 చైనా, 3 జర్మనీ, 4 జపాన్, 5 ఇండియా, 6 యూకే కంటే కూడా ఇండియా ప్రస్తుతం ముందుంది, 7 ఫ్రాన్స్, 8 ఇటలీ, 9 బ్రెజిల్, 10 కెనడా. ఈ మధ్య రిలీజ్ అయిన భారత ఆర్థిక సర్వే రిపోర్ట్ ప్రకారం భారతదేశం 2030 కల్లా $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే శక్తి ఉందని చెప్పి మన దేశానికి ఈ మధ్య రిలీజ్ అయిన ఆర్థిక సర్వే రిపోర్ట్ తెలియజేస్తోంది. ఇలా కనుక కొనసాగితే భారతదేశం అతి తొందరలో టాప్ 2లో కానీ టాప్ 3లో కానీ ఉండే అవకాశం కనిపిస్తోంది వచ్చే 2-3 సంవత్సరాల్లో. భారతదేశం $7 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇంకా అవసరం, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంకా అవసరం, ఇన్వెస్ట్మెంట్లు కూడా బాగా పెరగాలి, ఉద్యోగాలు పెరగాలి. ఇవన్నీ కనుక రియలైజ్ అవుతే అతి బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ప్రపంచాన్నే ముందుకు నడుపుతుంది.